జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం సోమవారం జరిగింది. ఈ వార్డులో ఇన్ఛార్జిగా కావేటి చినకోటయ్య, కావేటి శివ, ఇబ్రహీంల ఆధ్వర్యంలో ఘనంగా కావ్య కృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, పూలమాలలు, గజమాలలతో కావ్య కృష్ణారెడ్డిని ఘనంగా ఆహ్వానించి ప్రచారంలో కొనసాగింపచేశారు. ఈ సందర్భంగా ప్రజలను సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి తనను అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఇరువురిని సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ప్రజలను ఉద్దేశించి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కావలి మున్సిపాలిటీ ఈ రోజున 21, 20, 24 వార్డులలో ప్రచార నిమిత్తం 24వ వార్డులో ఈ రోజున ఇంటింటా ప్రచార కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులు అందరూ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ, అందరూ కూడా మేమున్నా మీకు మా దీవెనలు, మా ఆశీస్సులు అన్నీ కూడా మీకే, తప్పకుండా తెలుగుదేశానికి ఓటేసామని గెలిపిస్తున్నాం అని మీరందరూ చూపిన ఆదరాభిమానాలు నా మనసుని నింపాయని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ ఆశీస్సుల కోసం, మీ దీవెనల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన పోయి మంచి పాలన రావాలి. ఈ రాక్షస పాలన పోతే తప్ప మన జీవితాలు, మన ప్రాంతాలు, మన అన్నీ కూడా అభివృద్ధి కావు. అందుకనే తెలుగుదేశంకి ఓటేయండి, సైకిల్ గుర్తుకి ఓటేయండి అని చెప్పి మీ ముందుకు వచ్చాం. తప్పకుండా మీ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి, సైకిల్ గుర్తుకు ఉండాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఆర్థిక సహాయం చేసేది, హజ్ యాత్రకు పోతుంటే ఆర్థిక సహాయం చేసేది. ఈ 5 సంవత్సరాల కాలంలో